నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు. సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు. గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు. గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 972 రోజులైందండి. ఈ రోజు 973 రోజు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ వెంకటేశ్వర పూజారి గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించున్నట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో 973వ రోజు, అంటే 2023 నవంబర్ 1వ తేదీ బుధవారం రోజున ఓం తత్ సత్ అనేటటువంటి ఈ 3 పదాలకు అత్యంత పవిత్రమైన, అత్యంత విలక్షణమైన అర్థాన్ని తెలుసుకుంటున్నటువంటి
ఈ రోజు 973 రోజు మరి ఈ గుర్తిరిగే మేను ఎంత బాగా ఎదురు ఉండాలని తెలియజేసేటటువంటి శ్రీకృష్ణ దేశికేంద్రుల 83వ కంద పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? ఈ గుర్తెరిగే మేనును బాగుగా విడిచుండుము, ఇందు పట్టకు దేనిన్ ఆగడమౌదానను విని త్యాగము నీకుంటే మంచిదౌరా ఓరే. మరి ఈరోజు ఇంకా అద్భుతమైనటువంటి రోజు అండి. నిన్నటి కంటే అద్భుతమైన రోజు అండి ఈరోజు. ఈ గుర్తిరిగే మేను ఓం అండి, అతీతమే తత్ అండి. గుర్తిరిగే మేను కృష్ణ ప్రభువులండి, వారి గురువు గారే తత్ అండి. గుర్తిరిగే మేను గుర్తు అనేది పూజారి వెంకటేశం అండి. ఎరిగే మేను నాగేశ్వర ప్రసాద్ అండి. గుర్తు అనేది నాగేశ్వర ప్రసాద్ అండి. ఎరిగే మేను పూజారి వెంకటేశం అండి. గుర్తు ఎరిగే మేను, గుర్తెరిగే మేనే ఓం అండి. ఓకే, అంటే ద్విపుటి. ఓకే, చెప్తున్నారు అంతేనండి. ద్వయము రాసుకోండి, అది మీ నుంచి రావాలి నాకు. ద్విపుటి రాసుకోండి, పక్కన ద్వయం రాసుకోండి. ఎటనే ఒకటే, ద్విపుటి అన్నా ద్వయం అన్నా ఒకటే. మీరు ఓ అంటే నేను సున్నండి, నేను ఓ అంటే మీరు సున్నండి. ఓకే, ఇది ద్వయం అయ్యా. కాబట్టి నేనుంటే నువ్వు ఉంటావు, నువ్వు ఉంటే నేనుంటాను. జ్ఞానయజ్ఞంలో మన ఇద్దరు ఒకటే. ఇందులో ఎవరు గురువు ఎవరు శిష్యుడో చెప్పేదానికి ఎవ్వరికి తరం లేదు. ఒకళ్ళు ఉంటేనే రెండో వాళ్ళు యాడ్ అవుతారు, లేకపోతే రెండు లేకుండా పోతాయి. మరి నేను ఓ అంటే మీరు సున్నా, మీరు ఓ అంటే నేను సున్నా. కాబట్టి ఇది ద్విపుటి లేక ద్వయము. ఈ కృష్ణ ప్రభువులకి కృష్ణ పరమాత్మకి ఏం కుదిరిందండి కాంబినేషన్. పాలల్లో పంచదార లాగా ఎంత స్పష్టంగా, పాలల్లో పంచదార ఎంత స్పష్టంగా కలుస్తుందో, బెల్లంలో తీపెట్ట కలుస్తుందో, అట్లా ఈ గురు శిష్యుల ద్వయాన్ని మనం ఏమని వర్ణించేదండి. నేను మీరు చెప్పటం వల్ల తెలుస్తాను గురుగారు, మాకైతే దాంట్లో ఏం కనపడలేదు. నిజం చెప్తున్నా, అది కనపడేది కాదు. ఆశ్చర్యకరమైనటువంటి మీ ప్రశ్నలకు ఆశ్చర్యపోవడానికి నేను కనపడడం లేదు. అది నేను చెప్పడానికి ఇప్పుడు ఎట్లాగైతే బిడ్డ మాట్లాడడానికి తత్త పప్ప మా అమ్మమ్మ అంటా ఉంటే వానికి మాటలు నేర్పించేస్తారు పిల్లలు, పక్కన చుట్టుపక్కల సహాయం చేసేవాళ్ళు. అట్లా నేను జ్ఞానయజ్ఞంలో వచ్చి తత్త మా అమ్మమ్మ అని అట్లా తనకలాడుతా ఉంటే మీరు మీ అనుభవం అంతా నా మీద కురిపించి నాకు మాట నేర్పించేస్తున్నారు. మాట లేని దాన్ని మాటతో చెప్పడం నా వల్ల కాదండి. చెప్పించుకుంటే మీరు వదిలేట్టుగా లేరండి. అది ఇక్కడ లే. గుర్తిరిగే మేనును అంటే ఓంని అని అర్థం అండి. గుర్తిరిగే మేనును బాగా వదలాలి. బాగా వదలనట్ట, బాగా లేకుండా వదలడం. బాగా వదలడం అంటే ఎట్టంటే తత్తులో జీవించమని. అయిపోయి తత్తులో జీవించడం అని చెప్పండి గురుగారు. చెప్తా, ఇప్పుడు అదే కదా ఉండేది.
ఇక్కడ మనం మాట్లాడుకుంటా ఉండేది నిన్నటి నుంచి ఏం విషయం అంటే ఓం తత్ సత్ ఆ మూడు గురించి చెప్తున్నాం కదా. అవును. అందులో మీకు ఓం అంటే ఎరుక, ఉమ్, ఓం అంటే సృష్టికి సంబంధించిన శక్తి, ఉమ్, అది ద్వయము. అవును. ద్వయము ఎట్లుందయ్యా ద్వయము అంటే నామరూపాలు గాను అందులో శక్తి గాను ఉంది. ఓకే, నామరూపాలుగా ఓములో నామరూపాలు శక్తి కూడి ఉంది. ఓకే. అవును, దానిలో అక్షరంలో చూపించేదే కూడి ఉంది. ఇది సృష్టికి సంబంధించింది యో. యా, వెరీ క్లియర్. బాగుంది. సృష్టికి సంబంధించింది నామరూపాల శక్తితో కూడింది, ఎరుకతో కూడింది, ద్వయంతో కూడింది. ఓకే, అంతవరకు క్లియరా? ఇప్పుడు దీన్ని అక్షరంలో చూపిస్తా. ఆ, మీరు నాగేశ్వర ప్రసాద్ లోను పూజారి వెంకటేశ్వరలోను చూపిస్తాడారు, ఉమ్, నేను మీకు అక్షరంలోనే చూపిస్తా. అట్లాగే. ఓం అని పలికేటువంటి శబ్దం అండి. ఆ, ఆ శబ్దము శబ్దాత్మకము వర్ణాత్మకం అండి. ఉమ్, అది కూడా ద్వయమే. ఆ, ఓ ఒకటి సున్నా ఒకటి రెండు కలిస్తేనే కదా పలుకుతావా. ఆ, కాబట్టి ఓం అనేది పెదవి తెరవడం ఒకటి, ముయ్యడం ఒకటి, రెండు ఉన్నాయి చూసుకోండి, లేకపోతే పలకండి. పలకలేం. పెదవి తెరిస్తే ఓం ప్రారంభం అవుతుంది, పెదవి మూస్తే ఓం క్లోజ్ అవుతుంది. అవునండి. అక్షరంలో చూపిస్తున్నా ఇప్పుడు మీకు. ఉమ్, అదే ఓం అనేటువంటి శబ్దమే వర్ణాత్మకము శబ్దాత్మకము. అది ఉమ్, రాస్తే వర్ణము, పలికితే శబ్దము. అంటే వర్ణం అంటే రాసేది. ఓకే. వర్ణం అంటే రాసి శబ్దం అంటే పెట్టిండేది. పలికేది. ఇది క్లియర్. ఓకే, ఓకే గురుగారు. రాసి పెట్టిండేది వర్ణము, ఆ, పలికేది శబ్దము. ఆ, ఈ రెండు రాసి పెట్టక ముందు పలకక ముందు కూడా నిశ్శబ్దంలో ఉండేది శూన్యము. ఆ, ఈ రెండిటికి పూర్వం ఉన్నది నిశ్శబ్దం, శూన్యం. శూన్యం పరిపూర్ణం కాదు. ఇప్పుడు ఈ ఓకే ఓకే, రెండు బాగుంది గురుగారు, బాగుంది, అర్థం కాదు. ఓకే. ఇది రెండు పలకక ముందు సృష్టి 432 కోట్ల కళలో 232 కోట్ల సంవత్సరాల కళ పూర్తయింది. ఇప్పుడు ఉమ్, ఈ శబ్దాత్మకము వర్ణాత్మకము అనేది మనం రెండుగా డివైడ్ చేసి చెప్తా ఉండేది మన శరీరాలు వచ్చిన తర్వాత. ఉమ్, భూమి మీద జీవరాశులు ఏర్పడక ముందు ఈ సృష్టికి సంబంధించినది ఓంకారము, నిశ్శక్తి, నిర్వీర్యము, అది మూల అవిద్య, అది శూన్యము, నల్లగా ఉంటది కాకి మరి. ఇది ఒక్కసారి మళ్ళీ చెప్పండి. అవిద్య శూన్యము, అవిద్య శూన్యము. ఓకే. అది ఇప్పుడు కాకి మాదిరి అని ఎగ్జాంపుల్ చెప్పడమే కదా, కానీ అప్పుడు కాకి ఉండదు, సృష్టి లేదు కాబట్టి. అది అవిద్య శూన్యం. ఓకే. బ్లాక్ హోల్ రాసుకోండి. బ్లాక్ హోల్. బ్లాక్ హోల్. బ్లాక్ హోల్ దీని ఏమంటాడు మా వాడు, ఏదో అంటాడు అబ్బా, సైన్స్ లో భలే పరిశోధనలు చేస్తున్నాడు మా అబ్బాయి. డార్క్ మ్యాటర్ అంటాడు. డార్క్ మ్యాటర్. ఈ సైన్స్ వాళ్ళకంతా మూలం ఆడికే పోయినారు, ఇంకా దాని గురించి వాళ్ళు చేస్తారు, మా పిల్లలు పరిశోధన చేస్తున్నారు. అదే దానికి వెనకాలకి ఇంకేం కనపడదంట. బ్లాక్ హోల్కి వెళ్ళిపోతే దిగినాడు, బయటికి రాడంటాడు. ఆడ ఈడుంటే కదా, అది ఆడ నామరూపాలు లేదు కదా. శక్తి ద్వయానికి ముందు శక్తి మాత్రమే ఉంది, ద్వయమైనప్పుడే తెలియబడుతుందండి. అది అంతవరకు నిశ్శక్తిగానే ఉంటుంది. అది ఇందాక మీరు చెప్పారు కదా, నిన్న జ్ఞానేశ్వరి చెప్పినట్టుగా శక్తి ద్వయం వచ్చి పూజారి వెంకటేశం అయిందే. శక్తి ద్వయానికి ముందు ఈయన పేరు ఏం పేరా? లేదు. అది లేదు అనేది ఉంది, ఆడ లేదు అనేది ఉంది, అబద్ధపు గుర్తు. శూన్యంలో లేదనేది ఉంది. అది ఎరుక, పరిపూర్ణం కాదు. అదే ఎరుక, పరిపూర్ణం కాదు. లేదనేది ఉంది, అది ఎరుకే. దాని లక్షణమే ఇక్కడ ఎరుక లక్షణము, బయలు లక్షణం అని చెప్పి ఎరుక లక్షణమే కృష్ణప్రభులు చెప్తాడు. ఆ ఎరుక లక్షణమే కృష్ణప్రభులు చెప్తాడు. దాన్ని వదలమని చెప్తా ఉండేది. నాగేశ్వర ప్రసాద్ని వదలడం అంటే అర్థం ఏంటంటే, నాగేశ్వర ప్రసాద్ జీవించి ఉన్న సమయంలోనే దాన్ని వదలమని. గుర్తెరిగేమేను అంటే అది సృష్టికి సంబంధించిన శక్తిని అని అర్థం. ఇప్పుడు ఆ శూన్యంలో వదలటానికి ఈ టెక్నిక్ ఏంటంటారు? భావనే. భావన అంటే శూన్యం వదిలేదేముంటుంది?
అంటే ఏ భావంతో ఏం వదలాలి అక్కడ? శూన్యంలో ఏం లేదు కదా. వదిలేదు. శూన్యం తర్వాత తయారైనటువంటి దాన్ని శూన్యంగా భావిస్తేనే చాలు. నువ్వు నిన్ను వదలమని ఏం చెప్తున్నావు? మేము వదలమని చెప్తున్నా అంటే అది అర్థం. ఇప్పుడు మీకు శూన్యాన్ని ఎట్ట వదలాలని ప్రశ్నిస్తున్నారు కదా, అంటే లేదనే దాన్ని నిర్ధారణ చేయాలంతే, దాంట్లో అంతే మీరు చెప్పేది. అంతే. దీని నిర్ధారణ కాదు. ఇది మనకు ఎందుకు కాదంటే, మనం గుర్తిరుగుతున్నంత వరకు ఎందుకు నిర్ధారణ కాదు అది కూడా చెప్తాను. గురువు లేకుండా మనకు నిర్ధారణ కాదండి. గురువు లేకుండా నిర్ధారణ కాదండి. ఓకే, గురువు వచ్చినాకైనా నిర్ధారణ చేయవచ్చు కదా. అది శిష్యుల శ్రద్ధ కూడా ఉండాలండి. గురువు లేకుండా నిర్ధారణ కాదు. గురువు వచ్చిన తర్వాత శిష్యుల్లో శ్రద్ధ ఉంటేనే చేస్తాడండి. అంతే. దానికి మీకు చెప్తాను. ఈ శూన్యం సృష్టికి సంబంధించిన జ్ఞానం అండి. ఈ గుర్తెరిగే మేను అంతవరకు తీసుకున్నానండి. ఇప్పుడు నేను అంతవరకే మాట్లాడుతున్నా. అట్లాగే ఈ గుర్తెరిగే మేను అంటే అది జ్ఞానమయం అండి. జ్ఞానం పరస్పరం ఆధారం అండి. ఏమండి జ్ఞానం? రాసుకోవచ్చు, ఎవరైనా కూడా సద్గురు భక్తులు రాసుకోవచ్చు. జ్ఞానము పరస్పరము ఆధారము. జ్ఞానము పరస్పర ఆధారం అంటే ఇది ఏ రకంగా గురుగారు? జ్ఞానం ఒకటగా ఉంది ఇక్కడ. జ్ఞానం అనేది పరస్పర ఆధారం అండి. చూపిస్తాను. శరీరం నేను మేను పరస్పర ఆధారం అంటే నేను మేను పరస్పర, దీనిపైన అది, దానిపైన ఇది. అది జ్ఞానం పరస్పర ఆధారం. దీనికి మేనుక, నేనుకి మేను ఆధారం, మేనుకి నేను ఆధారం. అచ్చా, ఓకేనండి. దీన్నే ఇంగ్లీష్ లో రిలేటివ్ అంటామండి. రిలేటివ్, ఓకేనండి. ఇదే ఐన్స్టీన్ సిద్ధాంతం, E=mc². అదే సాపేక్ష సిద్ధాంతము అంటే రిలేటివ్ థియరీ. సాపేక్ష సిద్ధాంతం బాగుంది. గుర్తెరిగే జ్ఞానము అంతవరకే తీసుకున్నా, చూసుకోండి. జ్ఞానము పరస్పర ఆధారము అంటే రిలేటివ్. కానీ తెలియడం లేదు నీకు. ఎందుకు తెలియడం లేదు అని చెప్తానండి. ఇప్పుడు పరిపూర్ణ ప్రస్తావన తెస్తున్నానండి. దేనిపైన ఆధారపడకుండా ఈ సత్యాలన్నిటికీ మూలము కాని మూలము, మహామూలము, మహాసత్యము ఇంకేదో ఉంది అని మనం ఊహిస్తున్నాం అంతే. అది తెలిసింది ఒక్క సద్గురువుకే, మనకంతా తెలియదండి. బాగా గుర్తుపెట్టుకోండి. జ్ఞానము పరస్పర ఆధారము. చెప్పాను మీకు. ఓ పక్కన సున్నా ఆధారం, సున్నా ఆధారమా ఓ ఏది ఆధారం చెప్పలేము మనం. ఒకటి ఉంటేనే ఒకటి పలుకుతాం. అవును. విత్తనానికి చెట్టు మూలమా, చెట్టుకు విత్తనం మూలమా అంటే 10 రోజులైనా నీకు తేలదు. అవును. ఓకే, సున్నా ఆధారం, సున్నాకి ఓ ఆధారం. ఖచ్చితంగా. పెదవి తెరిస్తే ముయ్యాలా, మూస్తే మళ్ళీ తెరవాలా. అంతే కదా. నిద్ర లేస్తే పండుకొని నిద్రపోవాలా, నిద్రపోతే ఖచ్చితంగా లేయాలా, లేచినోడు ఖచ్చితంగా పండుకోవాలా. ఇది దాన్ని రిలేటివ్ అంటామండి. తయారైంది స్థితిలో ఉండి నశించాలా, నశించింది మళ్ళీ శూన్యంలో నుంచి తయారవ్వాలా. ఇది రిలేటివ్ అంటే ఇదేనండి. గుర్తెరిగే మేను దీని కథ ఇదేనండి. నోరు మూస్తేనే తెరవగలుగుతాం, లేకపోతే నోరు మూయిపోతే తెరవటం ఎలా? తెరిచిన వాడు ఖచ్చితంగా ముయ్యాలి కదా, అది కూడా ఉంది. మళ్ళీ యాక్టివిటీ లేదు అక్కడ. ఎక్కడ యాక్టివిటీ లేదా? ఇక్కడ యాక్టివిటీ ఉన్నది. నోరు మూస్తే కదా తెలిసేది. నోరు మూయకపోతే తెలిసేది ఏముంటది? తెలుసుకునే ఉంటే ఇంకా మూసేదే, తెరిసే ఉండాలి. ఇక్కడ నాకు మీకు ఒక సూచన చేయించారు నా దగ్గర. మీరు ఈ నోరు మూసినప్పుడు అంటే నిద్రపోయినప్పుడు చూడండి. నిద్రపోయినప్పుడు ఎట్లాగైతే యాక్టివిటీ అక్కడ లేదనరాదు, మనసు లయమై ఉంటుంది, కానీ మరుసటి రోజు చేయాల్సిన పనులంతా దాంట్లోనే ఉండేది. అదే విధంగా మరణము కూడా ముగింపు కాదు, జననము ప్రారంభము కాదు, మరణం ముగింపు కాదు. మరణము కూడా జన్మకే, జన్మ మరణానికే. ఇది రిలేటివ్. ఇది ఖచ్చితంగా పుట్టిన దానికి మరణము తప్పదు, మరణించిన దానికి జన్మము తప్పదు అనేదే ఈ గుర్తెరిగే మేను. ఈ గుర్తెరిగే మేను అయితే ఈ గుర్తెరిగే మేను బాగా వదిలిండాలంటే ఎట్ట వదలాలా అని మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. ఈ గుర్తెరిగే మేనుకు అతీతంగా, ఓంకారానికి అతీతంగా, ఓంకారానికి అతీతంగా ఉండేదాన్ని నేను ఓంలో నుంచే తెలియజేయాలన్నా అక్కడికి పోయి తెలియజేస్తాను. మీరు ఆన్సర్ మీరు వచ్చినాక ముందుకెళ్తాను. ఓంలో నుండే నేను తెలియజేయాలనా? ఓంలో నుండి తెలియజేయాల్సిందే.
ఎస్, ఇప్పుడు అదే విధంగా కళలో వస్తువులు అబద్ధమని కళ మేలుకున్నాక చెప్పాలనా, కళ్ళలో నుండే చెప్పాలనా? మేల్కొన్నాక చెప్పాలి. అదే విధంగా మేలుకున్న వాడిని గురువు అంటారండి. ప్రపంచం నుంచి మేలుకున్న ఆయన్ని గురువు అంటారండి. అంటే వారసత్వంగా గురు పరంపరగా వస్తున్న గురువు, అమలు దానికి బహువచనం లేదు. ప్రపంచంలో మేల్కొన్నవాడే గురువు, అంతే కదా. ప్రపంచంలో మేల్కొన్నవాడు గురువు, ప్రపంచ విషయాల నుంచి మేల్కొన్నవాడు గురువు. ఎస్, అది ప్రపంచ విషయాల నుంచి తన గురుముఖంగా తన స్వగురు, పరమగురు, పరమేష్ఠ గురు ఏదో చెప్తుంటారు, దక్షిణామూర్తి స్వరూపమైన అంత కల్పిత పదాలండి. అవును గురుగారు. మరి ఈ కల్పిత పదాల ద్వారా తన గురువు ద్వారా తాను మెలకువ పొందినటువంటి వాడు మాత్రమే సూచన చేయగలడు. విద్యాసాగర్ గారు అప్పుడు చెప్తూ ఉండేవారు, ఏంది ఇంతమంది పరిపూర్ణ గురువులు ఉంటారా, అది ఒక సూచన మాత్రమే కదా, ఈ సాధనలన్నీ అయిన తర్వాత ఆయన సూచన చేసేది కదా, దీన్ని ఎందుకు ఇంత వ్యాపారం చేస్తారని నాకు అప్పుడు అంతా అడిగేవాళ్ళు ఆయన. అప్పుడు నాకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైన వాడు లేడు. పరిపూర్ణ బోధ సూచన మాత్రమేనండి. ఇది ఊరికే మిగతా బోధనలు తిట్టుకునే బోధ కాదు. అది మిగతా వాళ్ళని విమర్శించుకుంటా కూర్చునేది కాదు. పరిపూర్ణ బోధ అంటే ఇంత పరిపక్వత చెందిన పవిత్రమైన భావన కలిగిన వాడిని సృష్టికి అతీతంగా ఉండే విషయాన్ని సూచన చేయటది. అంతేగాని చూడండి, ఇది ఈ రిలేటివ్ ని బాగా వదిలిండమంటున్నాడు కదా కృష్ణ ప్రభువులు. ఎట్ట వదలాలని ఇప్పుడు చెప్తాను. గుర్తిరిగే మేను అంటే అర్థమైపోయింది మీకు, ద్వయము. అవును. ఇప్పుడు విడిచి ఉండడం ఎట్ట చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా అదే ఇంపార్టెంట్ అందరికి. విడిచి ఉండడం ఎట్లా అంటే, ఇది రిలేటివ్ కదా, అది అబ్సొల్యూట్ అండి. రిలేటివ్ అంటే విత్తు చెట్టు పైన, చెట్టు విత్తు పైన ఆధారపడినట్టు, శూన్యము నిదానంగా చెప్తా, శూన్యము సర్వము పైన, సర్వము తిరిగి శూన్యమగుట రిలేటివ్. డార్క్ మ్యాటర్ నుంచి ప్రపంచము, బ్లాక్ హోల్ నుంచి పేలుడు వల్ల ప్రపంచము సంభవించిందంటారు. బ్లాక్ హోల్ లో కూడా ఈ ప్రపంచ జ్ఞానం ఉంది. ఇద్దరిలో కూడా ఈ మేలకు ఇప్పుడు నేను మాట్లాడేటువంటి మాట అంతా పూజారి వెంకటేశం యొక్క మెదడులో ఇదంతా కల్పించి మాట్లాడేటువంటి కల్పిత శక్తి పూజారి వెంకటేశంలో ఉండకపోతే ఎట్ట మాట్లాడుతున్నాడా? అవును. కాబట్టి బ్లాక్ హోల్ లో కూడా ప్రపంచానికి సంబంధించిన శక్తి ఉంటది. పరిపూర్ణంలో అసలు ప్రపంచమే లేదు, శక్తే లేదు. కానీ ఇక్కడ గురుగారు, గుర్తెరిగే శరీరం ఉందనుకుంటే కదా మనం వదిలేది. అంతే, కరెక్టే, చెప్పండి. మరి నోరు మూస్తేనే కదా మనం తెరవగలిగేది. మరి అప్పుడు దాన్ని ఎట్లా వదులుతాము? అది ఈ నోరు కాదండి, అది అదే చెప్తున్నా కదా మీకు. నాగేశ్వర ప్రసాద్లో కాకుండా శబ్దంలో చూపిస్తానని చెప్పాను కదా, శబ్దంలో చూపిస్తానని చెప్పాను. ప్రపంచానికి ముందు కూడా ఈ ఓంకారము నిశ్శబ్దంలో, శూన్యంలో దీని యొక్క తగులాటము, దీని యొక్క వాసనలు ఉన్నాయి. అక్కడ పోయి భావనలో వదలమని. ఇప్పుడు మీరు ఏమంటారు, థర్డ్ పర్సన్ లో నుంచి ప్రశ్న అడిగారు. పెదవి ముయ్యడం అనేది నా వ్యక్తిగతంగా పూజారి వెంకటేశ్వరికి సంబంధించిన వ్యవహారం కదండి. అది రిలేటివ్ వ్యవహారం, ద్వయంలో ఉంటుంది. మీరు అక్కడ ఆన్సర్ వేశారు, ప్రశ్న ఇచ్చారు. మీరు ద్వయాన్ని మీరుగా భావించి ప్రశ్నించడం ఎట్లా చెప్పేదా? పువ్వు పుయ్యక ముందే మొక్కలోనే పువ్వును చూడాలి. ఇప్పుడు మీరు మొగ్గ అయిపోయి పూసి వాసన బయటకు వస్తున్నారు, అది కదా. ఇప్పుడు మీరు పుష్పించిన మంచి రోజా పుష్పం వాసన వచ్చి జ్ఞాన యజ్ఞాన్ని ప్రపంచానికి వెదజల్లుతున్నటువంటి ఒక పూజకు ఉపయోగపడుతున్న పుష్పం ఇప్పుడు మీరు. నేను కాదు, మీరు. సరే, రెండు ఒకటి అదే కదా నేను చెప్పింది కూడా. ఇప్పుడు జ్ఞాన యజ్ఞాన్ని ప్రపంచానికి వెదజల్లుతున్నటువంటి ఈ పుష్పంలో నుంచి, ఇది భౌతికం, ఇది ఈ పుష్పం భౌతికం కదా. ఈ పుష్పము చెట్టు అవ్వక ముందు ఎక్కడుంది? పుష్పం చెట్టు కాకముందు విత్తనంలో ఉంది. విత్తనం కాకముందు ఎక్కడుంది? విత్తనం కాకముందు మళ్ళా చెట్లోనే ఉంది. అది మీరే వెళ్ళాలి అక్కడికి. విత్తనము చెట్టు రెండు కాకముందు ఎక్కడుంది? అది 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 మిస్టరీ కదా. భౌతికంగానే వెళ్ళండి, మీకే వచ్చేస్తున్నాను సార్. విత్తనము చెట్టు రెండు కూడా ఎక్కడ మొలుస్తున్నాయి? ఇది విత్తనం చెట్టు రెండు ఎక్కడ మొలుస్తున్నాయి? చాలా సార్లు భూమిలోనే. భూమి ఎక్కడుంది?
విత్తనం చెట్టు విత్తనం చెట్టు భూమిలో మొలుస్తున్నాయి. క్లియర్. ఓకే. చెట్టు క్యాన్సిల్ చేసేది అయిపోయింది. భూమి ఎక్కడ ఉంది చెప్పండి. భూమి నీరులో ఉంది అంటున్నారు కాదు, మీకు మళ్ళీ మీకు డౌట్ దాంట్లో ఏమన్నా? సరే, ఓకే. చెప్పేది వింటున్నా చెప్తే మనకి ఎట్లా దాని నిర్ధారణ ఏ రకంగా చేయగలం గురుగారు? ఆడేదో సాంఖ్యంలో చెప్పారు, మేము నమ్ముతున్నాం తప్ప అది మనం ప్రాక్టికల్గా మనం ఎలా దాన్ని తీసుకోవటం? మీరైతే భూమికి ముందు నీళ్ల కాడికి ఇప్పుడు నుంచి ఇప్పుడే పోవాలమ్మా. నాగేశ్వర ప్రసాద్ అనే శరీరంలో ఉండే అబద్ధపు గుర్తే భూమికి ముందు నీళ్లు. నమ్మడం ఎట్లా అంటే, ఇంక నేను ఇప్పుడు మీకేం చేయాలి? ఇప్పుడు మీరు ఎట్ చేయాలంటే, ఇప్పుడు భూమి వికారం శరీరం అండి. ఇది క్లియర్, ఇది స్పష్టంగా ఉంది. భూమి నుంచే మనం విత్తనం చెట్టు వస్తుంది అనేది స్పష్టమైన విషయం, ఇందులో డౌట్ ఉంది. భూమి తిరుగుతా ఉందా లేదా? అవును, తిరుగుతోంది. అంటే భ్రమిస్తున్నదే అని అర్థం. అవును, భ్రమ చెందుతున్నదే అని అర్థం. అవును. భూమితో పాటు సముద్రాల్లో నీళ్లు కూడా తిరుగుతా ఉందా లేదా? తిరుగుతున్నాయి. భూమి కంటే నీళ్ళు ఎక్కువ ఉందా లేదా? ఉంది. భూమి కంటే నీళ్ళు ఎక్కువ ఉంది అంటే నీళ్ళల్లో భూమి ఉంది. నీళ్ళల్లో భూమి, రైట్. ఓకే. ఇది ప్రాణము దేహం ఇంతవరకే. ఇప్పుడు ఈ రెండు కలిసి అగ్నిలో ఉంది. అగ్నిలో ఉంది. ఈ అగ్ని గాలిలో ఉంది. మరి అగ్ని భస్మం చేసే తత్వం ఉంటే దాంట్లో నీరు గాని ఇంకోటి గాని ఎలా ఉంటాం సాధ్యం? ఏం ప్రశ్న అండి, ఏం ప్రశ్న అండి, బ్రహ్మాండమైన ప్రశ్న. అయితే మీకు కొంచెం వివరంగా చెప్తానండి. అగ్ని భస్మం చేసే శక్తి ఉంటే నీళ్లను భస్మం చేయకుండా ఎట్టుంది మీ ప్రశ్న? అసలు ఎట్లా ఉత్పన్నం అవుతుంది ఏదైనా? జ్ఞానయజ్ఞంలో ఇంత గొప్ప ప్రశ్న వస్తుందని నేను ఊహించనే లేదండి. మీకెంత ఎవరు అందిస్తున్నారో ప్రశ్న? ఆయనకు ఒక నమస్కారం అండి. మీలో ప్రశ్నిస్తాను. అయితే ఆన్సర్ చెప్తానండి. ఆన్సర్ కూడా మీ నుంచే చెప్తా. మీలో జఠరాగ్ని ఉందా లేదా? ఉంది. వైశ్వానర అగ్ని అంటారు కదా దాన్ని. అవును. 15వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం కదా, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం చెప్పుకున్నాం కదా. అవును. మీ కడుపులో ఉండే జఠరాగ్ని అన్నాన్ని మాత్రమే కరిగించి మీకు శక్తిని ఇస్తా ఉందా? పేగులను కూడా నాశనం చేసేస్తా ఉందా? పేగులు నాశనం చేయట్లా, అన్నాన్ని మాత్రమే అరిగిస్తుంది. అదే విధంగా శరీరంలో నాగేశ్వర ప్రసాద్లో ఉండేటువంటి అగ్ని కేవలం ఆహార పదార్థాలని మాత్రమే జఠరాగ్ని చేత తన కడుపులో ఉండేటువంటి ఆరోగ్యంగా ఎలా పనిచేస్తూ ఉందో, ఇప్పుడు మీరు నాగేశ్వర ప్రసాద్ నుంచి కొంచెం బయట వచ్చి సృష్టికర్తగా ఆలోచించండి. 25 నుంచి ఆలోచించండి. సృష్టికర్త అయినటువంటి మీరే ఆ అహం. అహం వైశ్వానరో భూత్వ అంటే నాగేశ్వర ప్రసాద్ అనే దేహంలో ఉండేటువంటి అగ్ని మాత్రం చెప్పిన ఆయన చెప్పా. కానీ ఆడ కృష్ణ పరమాత్మ చెప్తా ఉండేది ప్రాణినాం దేహమాశ్రిత 84 లక్షల జీవరాశుల్లో కూడా ఉండేటువంటి అగ్ని చూడటానికి పనికి వస్తుంది, ఆహారాన్ని జీర్ణం చేయడానికి పనికి వస్తుంది. ఇప్పుడు గడ్డి తీసుకుపోయి అగ్గిలో వేస్తే మాడిపోతుంది. నేను ఎండలో నిలబడితే నాకు డి విటమిన్ వస్తుంది. బాగా గమనించి, చలి కాచుకుంటే చలిపోతుంది, అగ్గిలో కానీ దుక్కితే కాలిపోతాను. అట్లా అగ్ని వచ్చి జ్ఞానంగాను వ్యాపకంగాను వెలుతురుగాను తెలివిగాను ఉంటూ కాల్చుతుంది, కాల్చుతుంది. కాబట్టి మంచి ప్రశ్న అండి, చాలా మంచి ప్రశ్న కదా ఇది. నా శరీరంలో ఎలాగైతే అగ్ని నా శరీర క్రియలకు మాత్రమే పనికొస్తూ నా శరీరాన్ని కాల్చుటలేదు. క్లియరా? క్లియర్ గురుగారు. వైశ్వానర అగ్ని అంటారు. అదే విధంగా అగ్ని బడబాగ్నిగా సముద్రం కింద రెడీగా ఉంది. సృష్టి పోయినప్పుడు మాత్రం మొత్తం నీళ్లు భూమి మొత్తం తిరుగుతా తాగేస్తున్నది. అవును. సముద్రం కింద రెడీగా ఉంది బడబాగ్ని ఉన్నప్పటికీ అప్పుడప్పుడు సునామీలు లేపుతూ నిజాన్ని అట్ట గుర్తు చేస్తూ గుమ్మనే ఉంటది 432 కోట్ల సంవత్సరాల వరకు. ఆ సూర్యుడు అగ్ని ఏం చేస్తుంది? చంద్రుడిలో నుంచి చల్లగా రాత్రిలో పంటలు పండిస్తుంది. పొగులు డి విటమిన్ అందిస్తుంది. పంటలకు బాగా, అన్ని పంటలకు బాగా ఎండ తగిలితే ధాన్యం బాగా పండుతుంది. ఇప్పుడు మీరు చెప్పింది బాగుంది గురుగారు. సముద్రంలో ఉన్నది అగ్ని సముద్రంలో ఉన్న నీటిని బయటికి లాగి మళ్ళా కుప్పిస్తుందంటే అది నీటిని సృష్టించుతున్నట్లు లెక్కే. అంతే అగ్ని నుంచి వచ్చింది నీళ్ళ. అవును, అనుమానమే లేదండి. H2O అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ కలిస్తేనే నీళ్ళండి. అంతే.
ఇప్పుడు నీరు సముద్రంలోంచి ఆపరేట్ చేయగలిగేది అగ్ని. అగ్ని ఆపరేట్ చేసి మళ్ళీ వాన ద్వారా రీప్రొడ్యూస్ చేస్తుంది. అప్పుడు ఆ రకంగా రీప్రొడ్యూస్ చేసింది ఎవరవుతుందంటే అగ్ని అవుతుంది. రెండోది కావట్లా. అనుమానమే లేదండి. 4 అగ్ని ఎట్లాగైతే నాకు ఎక్కువ అయితే జ్వరం వస్తుంది, హాస్పిటల్కి పోతాను కదా, దానికి ఎక్కువ అయినప్పుడు సునామీ వస్తుంది. అవును, భూమికి అగ్ని ఎక్కువైనప్పుడు సునామీ వస్తుంది. అదే గురుగారు. అప్పుడు ఎన్నో జీవులు చనిపోతాయి. నాకు కన్నా జ్వరం వచ్చినప్పుడు ఎన్నో సూక్ష్మ జీవులు నా నుంచి బయటకు వస్తాయి. ముందర అవుట్పుట్, ఇన్పుట్ లోనే అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ ఒక చోట, ఇన్పుట్ ఒక చోట, వాంతులు బేదులు ఇవన్నీ ఎట్టయితాయి నాకు అగ్ని ఎక్కువైనప్పుడు. అవును గురుగారు. ప్రకృతికి అగ్ని ఎక్కువైనప్పుడు సునామీలు, వరదలు అన్ని వస్తాయి మరి. అవును, కాబట్టి మళ్ళీ సూర్యుడు ఏమి తగ్గిపోవట్లే. అట్లా సూర్యుడిలో అగ్ని ఉంటది, సముద్రం కింద బడబాగ్ని ఉంటది. మీ 5 రకాల అగ్ని, పంచాగ్నులు మొన్నే కదా చెప్పిన, వివరించిన మీకు నేను. అదేనండి, అర్థం చేసుకోవడం కష్టం. మీలాంటి వాళ్ళు ఉంటే, మీలాంటి ప్రశ్నలు ప్రశ్నించే వాళ్ళు ఉంటే నాకు అగ్ని అర్థం చేసుకోవడం చాలా సులభంగా ఉంటుంది. కాదు గురుగారు, ఊరికే ఆసక్తి అడిగేదే కానీ అదేమి వాడు ఊరికే రాస్తారా, పెద్దవాడు ఊరికే చెప్పారు కదా. అది మీ నుంచి ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఆయనే నా నుంచి ఆన్సర్ కూడా చెప్తున్నాడు. కాబట్టి గుర్తిరిగే మేను అనే దానికి బాగుగా విడిచుండేదానికి పోవాలంటే మళ్ళీ మీరు నన్ను తెచ్చి గుర్తిరిగే మేనులోనే పెట్టారు. ఓకే, పర్వాలేదు. లేదండి, ఇది గుర్తిరిగే మేను ఎట్ట గుర్తిరుగుతా ఉంది అని ఇప్పుడు మీ వల్లే నాకు స్పష్టంగా తెలిసిందండి. ఈ గుర్తిరిగేటువంటి అబద్ధపు గుర్తు ఊరికే ఎప్పుడన్నప్పుడు పడిపోవచ్చు. అది దానికి ఒక టైం లిమిట్ అంత లేదు. ఇన్ని శ్వాసలని నిర్ణయించబడి ఉంటది. కానీ పుష్కన యాక్సిడెంట్లు అవి ఇవి పోయినప్పుడు టకాన్ని పొడుస్తుంది. 100 శతవర్షముల దాకా మితము చెప్పిరు గాని నమ్మరాదా మాట నెమ్మనమ్మున అనే విత్తనాలు చల్లుతాడు, అన్ని పండిపోతాయా? లేదు. మరి ఇప్పుడు 4 పిల్లలు పుట్టారు మాకు. ఒక పిల్లాడు చనిపోయి పుట్టాడు. ఇంకొక తర్వాత డెలివరీకి ఏమైందంటే అబ్బాయి ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాడు. తర్వాత లాస్ట్ కాన్పుకి ఏమైందంటే ఇప్పుడుండే అమ్మాయి డిగ్రీ చదువుతుంది. అమ్మాయితో పాటు ఒక అబ్బాయి ఉండే కడుపులో. వాడు ఏం చేసినాడంటే డెలివరీకి 10 రోజుల ముందే చచ్చినాడు. అది ఎట్లా? ఇప్పుడు డెలివరీకి 10 రోజుల ముందు ఇద్దరు ఉన్నారనమాట కడుపులో, అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉండే వాళ్ళండి. 10 రోజులు డెలివరీకి ఉందంటే వాడు చనిపోయినాడు. ముందర ఒక బిడ్డ చనిపోయింది దాంట్లో. ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటే బతికుండే బిడ్డ బతకాలి కదా. చూడండి, ఇదంతా డాక్టర్ల మహత్యం అంటామా, మీరు చెప్పేటువంటి ఏదో దేవుడు ఏదో అంటారా, అదే చూడండి. 10 రోజుల ముందు చనిపోయింటే హాస్పిటల్కి పిలుచుకోకపోతే ఇప్పుడు ఆపరేషన్ చేసి డెలివరీ చేస్తే చనిపోయిండేటువంటి బిడ్డ ఎఫెక్ట్ కాదు కదా, బతికుండే బిడ్డకు నెలలు నిండలేదు, పూర్తి శ్వాస తీసుకునేదానికి వీలు లేదు, ఇద్దరు చనిపోతారు అంటాడు. మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పి హాస్పిటల్ వదిలేస్తే వాళ్ళు ఏం చేశారు, 10 రోజులు చనిపోయిండేటువంటి బిడ్డ శవాన్ని పక్కనే ఈ పాపను బతికిచ్చి మళ్ళీ ఆపరేషన్ చేసి బతికుండే పాపను తనిగా, చచ్చిపోయిండే అబ్బాయిని సపరేట్ గా తీసిచ్చారు. అంటే వాడికి లోపలనే కర్మక్రియలంతా కూడా జరిగిందే. మరి ఒకళ్ళ పుట్టుగా ఒకళ్ళు పోవటం. ఒకరు నువ్వు చేసినావా అంటుంది అమ్మగారు. మామూలుగా మనిషి చనిపోతే 11 రోజులకి కర్మక్రియలు చేస్తారు కదా. మరి ఇప్పుడు ఆ 10 రోజులు శవం పక్కనే పడుకున్న అమ్మాయి, మరి డిగ్రీ అమ్మాయి మాట్లాడుతా ఉంది. ఇప్పుడు ఇదంతా మిరాకిల్ అంటామా, మ్యాజిక్ అంటామా అంటే రిలేటివ్ కాన్ఫిడెన్స్ అంతే. ఆయా పదార్థాల కలయికల వల్ల ఉత్పత్తి నశింపులు జరుగుతుంటాయండి. బతికినాడు, సచ్చినాడు, ఇవంతా మన కల్పనలండి. చాలా బాగుంది. అందుకని మీకు అవన్నీ చెప్పాల్సి వచ్చింది. ఉత్పత్తి నశింపు అనేది ఒక దాన్ని ఏమంటాం, దాన్ని మీరే చెప్పారు. రిలేటివ్ ఏమనేది రిలేటివ్ అంతే. నశింపు అనేది రిలేటివ్ అంతే. ఎందుకు జరుగుతుంది? ఉత్పత్తి అయింది కాబట్టి సింపుల్. ఉత్పత్తి అయిన ప్రతి వస్తువు స్థితి పొంది నశించక తప్పదు. ఇది గుర్తెరిగేమైన కథ అండి. అవును. దీన్ని వదిలి ఉండాలంటే మీరేం చేయాలంటే మళ్ళీ వస్తా, మళ్ళీ తిరిగితే మీరు పిలిస్తే మళ్ళీ గుర్తెరిగేమైన కాడికి వస్తా. నాకు మీరు అర్థవంతంగా బోధిస్తున్నారు, అదే నాకు కావాల్సింది. లేదు లేదు, ఎప్పుడు ఇక్కడ మీరు చెప్పింది నాకు ఒకటే అర్థం కాదు. చక్కగా ఉండేది. నేను అహం అంటే నేను సృష్టికర్తని నిర్ధారణ చేసుకోవడంగా వీడు చేసుకోవాలి కదా, చేసుకోవాలని వద్దా? ఇప్పుడు నేనే అహం అని అన్నాడంటే నేనే సృష్టికర్త అన్నాడు, నిర్ధారణ అయిందాడు మనసులో. మీరు అవ్వాలా, లేకపోతే వేరే దారి లేదు, మీకు ఆప్షన్ లేదు కదా. మీరు కంపల్సరీ సృష్టికర్తే కదా. మరి ఆయన ఎట్టా వదులుతాడు అట్ట అనుకున్నవాడు? దాన్ని వదిలేదానికి అది ఏడ ఉందని మీరే ముందే ప్రశ్నించింది నన్ను.
లేనిదని మనస్సులో దృఢంగా దృఢీకరించుకోవడమే వదులుట. ఆహా. మీరు చెప్పిన పదమే కదా తండ్రి, నన్ను ఉమ్, ఉమ్, లేనిది లేదని లేని దానికి స్పష్టంగా తెలిస్తే ఉన్నది ఉంటుంది. ఉమ్. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఎట్లా వదలాలని చెప్తాను నేను. నాకు ఇంకా కృష్ణబాబులు ఆర్డర్ ఇచ్చిన చెప్పాలి. ఆ, ఇప్పుడు నాయన ఇందులో 24 తత్వాల్లో అన్నిటిని వదులుకుంటా వస్తే 25 నువ్వు ఆటోమేటిక్ కనపడవు. ఇంక వదిలేదేముంది? ఉమ్, వాళ్ళు ఎవరో చెప్తారు సాంఖ్యం అంటే ఎట్టా. ఉమ్. మళ్ళీ అది కంక్లూడ్ చేసేస్తాను. అది అర్థంలో ఉంది. పువ్వు అలాగే. వాసన ఇక వస్తున్నటువంటి రిస్క్ పువ్వు, వాసన వస్తున్నటువంటి పువ్వు, దానికి ముందు భూమి, ఉమ్, దానికి ముందు నీళ్లు, దానికి ముందు అగ్ని, దానికి ముందు వాయువు, ఉమ్. దానికి ముందు వాయువు ముందు ఇక ఆకాశమే, తెలుసు శూన్యమే. మరి ఆకాశం అంటే శూన్యం. అది పుట్టనే లేదు కదండి. అనవసరంగా ఇప్పుడు నేను వదిలేది ఏముందండి? పుట్టినట్టు భావించింది అంతే కదయ్యా. ఉమ్, వాతావరణ మార్పుల వల్ల గుర్తు తెలుస్తా ఉంది తప్ప గుర్తు ద్వయమని, ద్వయపు గుర్తును, అహపు ద్వయపు గుర్తు వీడిన వాడు అంటే లేదని తెలిసిన వాడని అర్థం. వీడిన వాడంటే సొక్క అయిపోయినట్టు ఇప్పాలన్నా దాన్ని ఏమన్నా. ఆ, అది ఉంటే కదా ఏది వీడేదానికి నేను. ఉమ్, కాబట్టి ఈ యొక్క సద్గురుమూర్తులు అచల గురు పరంపరలోని వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఉమ్, దీనికి ఈ ఆధేయ సంబంధంగా ఉన్న దానికంటే అతీతంగా ఉమ్, విడిచే లక్షణం చెప్తున్నానండి. ఉమ్, విడిచే లక్షణం మహాసత్యం ఏది? ఉమ్, ఆ ఫస్ట్ పర్సన్ అనేది ఏది? ఆ పరమపురుషుడు అనేది ఎక్కడుంది? కృష్ణ ప్రభువు చెప్పింది. ఉమ్, దాన్ని మనం తెలుసుకోలేమా అని అడుగుతున్నారు. ఉమ్. దానికి చెప్తున్నాడండి, ఈ గుర్తెరిగేమేనను గురు సూచనతో, ఆడ గురు సూచనతో ఉమ్, బాగుగా విడిచుండుము. ఇందు పట్టకు దేనిన్. ఇందులో దేన్ని పట్టకుండా ఉండాలంటే అది అపరోక్షం అవ్వాలి. ఉమ్. పరిపూర్ణం అపరోక్షం అయితే అప్పుడు ద్వయం లేనిది అవుతుంది. ఆ, ఆహా. ఉమ్. వెరీ సింపుల్ అది. అప్పుడు పరిపూర్ణ అపరోక్షం అయితే ద్వయం ద్వయం లేకుండా పోతుంది. రైట్. ఇప్పుడు మీరే చూడండి, ద్వయం లేకుండా పోతుంది ఎంత స్పష్టంగా చెప్పారు మీరు. లేకుండా పోతుంది అంటే అర్థం ఏంటంటే లేనిదని లేని వాడికే తెలిసిపోతుందని అర్థం. ఆ, ఇప్పుడు మీరే పరిపూర్ణుడు కదా, ఇప్పుడు మీరు ద్వయం ఏడుంది. ఇంకా ఇప్పుడు మనం పరిపూర్ణ తెలుసుకోలేమని అంటున్నాంగా మనం. పరిపూర్ణం తెలుసుకోలేమనేది ఇప్పుడు కూడా తెలుసుకోలేము. ఆ, తెలుసుకోలేమని చెబుతున్నా, కానీ మీరు పరిపూర్ణులని తెలిసిన తర్వాత తెలుసుకునేవాడు లేదు. ఆహా. ఉమ్, పరిపూర్ణాన్ని మనం తెలుసుకుంటామని వాడలేదు ఇప్పుడు కూడా ఎక్కడ నేను. అదేలేండి. ఉమ్, మీకు పరిపూర్ణత అపరోక్షత అయిన తరువాత, మీకు పరిపూర్ణము సూచన అయిన తరువాత, మీకు గురువు ఇచ్చిన చూపుతో మీరే చూసిన తరువాత వదిలేదేముంది? ఆ, ఉమ్, అంతేలేండి. ఉమ్, నేను చూపిస్తానట్లే. అంతే. ఉన్నది ఉన్నట్టు చూసినా ఇంకేముంది దాంట్లో? ఉన్నదేదో ఉన్నదని తెలుస్తుంది, లేనిదేదో లేదని తెలుస్తుంది. అయిపోయ అది నీలోనే జరగాల, రెండో వాడు లేడా. ఆ, కాబట్టి ఫాల్స్ నేను ఫాల్స్ అని తెలిస్తే అప్పుడు నిజం నేను నువ్వైనావా? ఉమ్, ఇప్పుడైనావా? ముందే ఉన్నావా? ముందు ఎప్పటి నుంచో ఉండే పరిపూర్ణుడు నువ్వే కదా తండ్రి ఉమ్. అని మనకు అచల గురుమూర్తి కృష్ణ ప్రభు సూచన చేస్తున్నాడండి. అదేనండి. ఉమ్, దాన్ని గాన తెలుసుకుంటేనే అప్పుడు ఈ ప్రపంచం లేనిదవుతుంది. ఉమ్, అయితే వీళ్ళు ఇక్కడ ఎతికినంతసేపు, ఉమ్, ఇక్కడే వెతికినంతసేపు గురుముఖంగా ఈ విధంగా మీలాగా ప్రశ్నించకుండా, ఈ ప్రశ్న కేవలం సద్గురు భక్తులారా బాగా గుర్తుపెట్టుకోండి, నాగేశ్వర ప్రసాద్ వచ్చిన ప్రశ్నలను మీరు రాసుకునే ఇంకొకరిని వేస్తే రాదు. ఉమ్. నాగేశ్వర ప్రసాద్ గారు వేసిన ప్రశ్నలను మీరు రాసుకుని మీరు పోయి అదే ప్రశ్న ఒకరికి వేస్తే మీకు తెలియదు. అది తెలియదండి. అది చెప్పేవాళ్ళు ఉండాలండి. అది చెప్పగా ఇప్పుడు ఆ ప్రశ్న అడుగుతాడు కదా, విషయం ఉందని చెప్పేవాళ్ళు లేకపోతే ఎందుకు ఆ ప్రశ్న? అట్లా చెప్పేవాడు ఉండాలి, ప్రశ్నలో శ్రద్ధ ఉండాలి. ఓకే గురుగారు. అది పరిప్రశ్న. ఇప్పుడు మీరు వేసినంత పరిప్రశ్నలు, ఉమ్, ఎందుకంటే అప్పటికప్పుడు మీకు తోచినవి. ఉమ్, అంతేగాని ఎక్కడో ఏదో బట్టి తెచ్చి పెట్టలేదు మీరడ. ఆ, నేను ఏదైతే ఇప్పుడు మీకు ఆన్సర్ ఇస్తానో అందులో నుంచి మీరు ప్రశ్నిస్తారు. ఉమ్, ఇలా ప్రశ్నించినప్పుడు ఉన్న పరిపూర్ణం ఉన్నట్లు అపరోక్షత చెందిన వెంటనే ఉమ్, ఆహా ఇది చాలా ఆగడమే. ఇది నెక్స్ట్ లైన్ చూసుకోండి. ఉమ్, ఉమ్, అనవసరంగా ఆగడం చేసింది కదా ఇది.
ఉమ్, ఏదో ఉన్నాను అనుకుని, నేను పెద్ద మార్కెటింగ్ ఆఫీసర్ అనుకుని, నేను పెద్ద ఫ్యామిలీ అనుకుని, నాకు పెద్ద గౌరవం అనుకుని, నాకు కారు ఉందనుకుని, నాకు బిల్డింగ్ ఉందనుకుని, నాకు ఉద్యోగం ఉందనుకుని, ఇవన్నీ నేను ఉండడం వల్లే కదా. ప్రాణం పుట్టుకోమంటే అన్ని పోతాయి. కాబట్టి ఈ నేను వదిలేస్తే, డూప్లికేట్ నేను వదిలేస్తే ఒరిజినల్ నేను అని చెప్పేదానికి నేను లేదు కదా. లేదు గురుగారు. సింపుల్. ఆగడం ఎంత ఆగడం చేసిందబ్బా ఇన్నాళ్ళు ఇదే. ఉమ్, ఇది పెద్ద డిగ్రీ కాలేజీ ప్రొఫెసర్ అంటది, ఉమ్, ఏదేదో చెప్తాది, ఇంతమందికి నేను టీచర్ అంటది, నాకు ఇన్నేళ్ళు సర్వీస్ అంటది. ఆ, దీని బొంద కాలంలో ఇది శూన్యం, కాలమే లేనిది. అవును. అనవసరంగా ప్రకృతిలో ఒక అణువులాగా అబద్ధపు గుర్తు పెట్టుకొని తోచిన ఎరిక అంతే. గురిగింజ ఎట్టాగైతే తోచిన ఎరిక. గురిగింజ దాని కింద నలుపు తెలియకుండా నేను ఎర్రగున్నానంటుందంట. అదే అట్ట పరిపూర్ణంలోనే నేను ఉండుకొని అనవసరంగా నేను పెద్ద పరిపూర్ణుడని అనవసరంగా కప్సాలు కొట్టానే. నేను పరిపూర్ణంలో లేదని తెలియక, చూడండి, నేను పరిపూర్ణంలో లేదని తెలియక అనవసరంగా నేను పరిపూర్ణుడు, నేను గురువు, నాకు మీరంతా శిష్యులు అని ఎంత భ్రమ చెందాను నేను. చూడండి, ఇది ఇట్లాంటి ఆగడాలన్నీ చేస్తాయండి. ఇది శిష్యుడు అంటది, గురువు అంటది, మళ్ళీ పీఠం అంటది, పీఠాధికారి అంటది, బోధాధికారి అంటది, గురువు అంటది, శిష్యుడు అంటే ఎన్ని దీనికి. ఆడ ఎప్పుడు ఉండేది గురువు కాదు, శిష్యుడు కాదు, అంతటా ఉంది. అది ఏం చేయదు, అట్టే ఉండదు. అది చైతన్యము కాదు, జడము కాదు, అది ఎప్పుడు ఉండదు. అది నిరాధారం అండి. దాన్ని అబ్సొల్యూట్ అంటామండి. దాన్ని పదంతో సూచించడమేనండి. అది చెప్పేదానికి నేను అటు లేదండి. నేను తెలుసుకున్నాను, నేను చెప్పలేనండి. బాగుందండి, కొంచెం స్లోగా చెప్పండి. పరిపూర్ణ నిరాధారం. ఎస్, అబ్సొల్యూట్. మీకు రిలేటివ్ అనేది తెలుసుకుని దాన్ని తెలుసుకోవడానికి ఓకే ఓకే. సాధన అనంతర నిరపేక్షకమే పరిపూర్ణము. సాధన అంతా నిరపేక్షకం పరిపూర్ణం. ఆపేక్ష అంటే ఒకదాన్ని ఇంకొకటి. నేను వచ్చి శరీరం ద్వారానే మాట్లాడుతున్నాను, శరీరంలోనే నేను తెలియబడుతున్నాను. బాగుంది. ఈ ద్వయ అనేదే 3 అవస్థలు కూడాను. 3 అవస్థల్లో ఉండేది ద్వయపు గుర్తు, అబద్ధపు గుర్తే. ఈ అబద్ధమని అబద్ధానికి తెలిసిపోతే నిజాన్ని, అంటే ఉన్న నిత్య సత్య శాశ్వతమైన సత్యాన్ని ఈ అబద్ధం నోటితో చెప్పగలదా? అయిపోయా, ఇంక మీరే పరిపూర్ణుడా. ఈ త్యాగం, దీన్నే ఇప్పుడు 18వ అధ్యాయంలో చెప్పబోయేటువంటిది త్యాగం. 18వ అధ్యాయంలో ప్రశ్న ఏం తెలుసా? ఈ 18వ అధ్యాయం మొదలైపోయినట్టే ఇప్పుడు లెక్క. ఇక్కడే 18వ అధ్యాయం ప్రశ్నే ఇదే. సన్యాసం అంటే ఏమి, త్యాగం అంటే నాకు విడివిడిగా చెప్పబోయా అంటాడు. ఆ పదం ఎట్టుంది తెలుసు, సన్యాసం త్యాగం అంటే. అలాంటిది ఇప్పుడు ఒక చిన్న జోక్ పెడతాను చూడండి మీరు. మీకు పరిపూర్ణము అంటే, బయలు అంటే అది ఎట్లా ఉంటుందో నాకు గొప్పయ్యా అన్నట్టుంటుంది. గురుగారు, పరిపూర్ణము అంటే, అబ్సొల్యూట్ అంటే, ఆ రెండింటినీ అంటే సాధనానంతర నిరపేక్షకము అంటే, నిత్య సత్య శాశ్వతము అంటే వీటినంతా విడివిడిగా నాకు విడదీసి చెప్పబోయా అన్నట్టుండదు. అది లేని నేను ఉన్నదానికి పెట్టిన పేర్లు అయ్యి, అంతేగాని అందులో నేనే లేనే దాన్ని విడదీసి చెప్పేదానికి మళ్ళీ నేనేడుండా. ఇటువంటి దాన్ని 18 సాధ్యం కానే కాదు. కానీ ఇటువంటి దాన్ని మీరు చెప్పిస్తారు కదా నా దగ్గర, మీరు వదులుతారు ఏంటి అంటే ఉన్నదాన్ని ఉన్నట్లు చెప్పడానికి మనం చెప్పే మాటల్ని విడదీసి చెప్పుకొనుట మీ వల్ల అర్థమైంది. మీకు అర్థమయ్యేట్టుగా నాకు అర్థమయ్యేట్టుగా మీరు ప్రశ్నిస్తున్నారు కాబట్టి చక్కగా ఆన్సర్ అదే బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మన ఇద్దరు కనపడం, అది బోధ. మన ఇద్దరు ఎప్పుడైతే కనపడలేదు అప్పుడు జ్ఞానయజ్ఞం లేనిది అవుతుంది. విన్న వాళ్ళంతా పరిపూర్ణలే. అయితే వాళ్ళ గురువు అదే చెప్పేది. మీరు ఎక్కడైనా ఉపదేశం తీసుకోండి, ఏమైనా చేసుకోండి, వ్యాపారం చేయకుండా తీసుకోండి. దీనివల్ల నేనేదో పొందాలి అనే భ్రాంతిని పక్కన పెట్టండి. అప్పుడు ఆగడమవు దానిని, త్యాగము నీకుంటే, వదిలేటువంటి గుణం నీకుంటే మంచిది, నువ్వు పరిపూర్ణుడివేనైనా అంతే. దీని యొక్క సంక్షిప్త భావార్థం చూడండి. ఇది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. చూడండి, పరిపూర్ణ బోధన విచారించేటువంటి క్రమంలో
సర్వభ్రాంతులకు మూల కారణమైనటువంటి అబద్ధపు గుర్తుగా నాకు ఇన్నాళ్ళు తెలియబడినటువంటి అంటే ఆడే పట్టుకోండి, నేను చెప్పలేను అది. ఇన్నాళ్ళు అబద్ధపు గుర్తుగా నాకు తెలియబడినటువంటిది. ఆహా, అనవసరంగా దీన్ని పట్టుకొని ఎంత ఆగడం ప్రదర్శించాను నేను. దీన్ని గన వదిలితే వదిలేవాడే కనపడడే. ఈ సూత్రం చేత దయచేసి మనందరం కూడా ఏం చేయాలంటే జనన మరణ భ్రాంతి సహిత గుర్తును తనతో పాటు వదిలేస్తే ఆ గురు ప్రబోధ దృఢీకరణ జరుగుతుంది. దయచేసి కొంచెం కూడా పట్టుకోవద్దు. ఇందు పట్టకు దేనిని అంటాడు. రుణశేషము శత్రుశేషం ఉండకూడదు కదా. కాబట్టి అబద్ధపు గుర్తులు, అబద్ధాన్ని కొంచెం కూడా మిగిల్చకుండా పడేయండి. కాబట్టి ఇది విడిచి ఉండడమే బాగా హాయిగా సంతోషంగా నిత్య సత్య శాశ్వతంగా జీవించడమే పరిపూర్ణత. ఇందులో ఏం సందేహం పెట్టుకోబాకండి. చాలా స్పష్టము. ఇది సత్యము సత్యము సత్యము. మాట్లాడింది అబద్ధము. పరిపూర్ణము సత్యము సత్యము సత్యము. పరిపూర్ణం గురించి మాట్లాడిన మాటలన్నీ అబద్ధము. కాబట్టి ఇప్పుడు మనం కృష్ణ ప్రభువులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకొండే 15 నిమిషాల్లో మనం ఈ ఓం తత్ సత్ అనేటటువంటి ఆ పదాల అర్థాలని పారమార్థికంగా తెలుసుకుందామండి. చాలా మంది మీరు అడిగారు నిన్న ఓం తత్ సత్ అని చాలా మంది అంటూ ఉంటారండి. అవును. దానికి ఒక సరైనటువంటి అర్థం చెప్పడానికి మీకు వాక్యం చెప్పాను, రాస్తున్నారు. ఆ వాక్యం మళ్ళీ ఇప్పుడు చెప్తాను. మోక్ష సన్యాసిని మోక్షము సేవించుచుండును. దీనికి శీర్షిక నేను పెట్టుకునిందండి, నా అనుభవానికి నేను పెట్టుకున్న శీర్షిక. మోక్ష సన్యాసిని మోక్షమే సేవించుచుండును. ఎలా అంటే మోక్షం కలగాలనే భ్రాంతి పూజారి వెంకటేశందే. ఇప్పుడు పూజారి వెంకటేశం పరిపూర్ణ సద్గురుమూర్తిని తనలోనే పెట్టుకుని తను సేవిస్తూ ఉన్నాడు అనుకున్నాడు ఇన్నాళ్ళు. సహస్రారంలో గురువే పూజారి వెంకటేశానికి సేవ చేస్తా ఉన్నాడు. ఎట చేస్తున్నాడు తెలుసు సేవ? మళ్ళీ జనన మరణ భ్రాంతిలో పడకుండా. కాబట్టి మోక్ష సన్యాసికి మోక్షమే సేవించును. ప్రకృతిలో అంత గొప్ప మోక్షం అంటారు కదా, కానీ మోక్షమే కృష్ణ పరమాత్మను సేవించింది. మోక్షమే జగద్గురు ఆదిశంకరులను సేవించింది. మోక్షమే జగద్గురు అయిన దత్తాత్రేయుల వారిని గురు పరంపరకు సద్గురువుని ప్రసాదించింది. అది ఎట్లా అనేది మనకి ఇక్కడ ఇందులో పదానికి కానీ దాని అర్థానికి కానీ అందనటువంటి దాన్ని నా దగ్గర మీరు చెప్పిస్తారు కదా, నాకు తెలుసు ఆ విషయం. అదే మోక్షమే గురువుని ప్రసాదిస్తుంది, సేవిస్తుంది. మోక్షమే గురువుని సేవిస్తుంది. అనుమానమే లేదు. మోక్షమే గురువుని సేవిస్తుంది. రైట్ అండి. అనుమానమే లేదు. అవును. కాబట్టి చూడండి, నిన్న ఎంతవరకు అయిందంటే మనకు ఈ మాయాజనిత మోహ అంధకారమున పరబ్రహ్మను గురించిన పరిపూర్ణమును గురించిన కాల్పనిక భావమును కలుగజేయుటకు మాత్రమే పరిపూర్ణమని పరబ్రహ్మమని పేరు పెట్టబడింది. నెక్స్ట్ అధ్యాయంలో రాబోయేది కూడా ఇప్పుడు చెప్పాను మీకు. త్యాగం అంటే సన్యాసం అంటే వేరువేరుగా చెప్పండి, విరువురుగా చెప్పంటాడు. సన్యాసం అంటే ఎరుకను వదలడం, త్యాగం అంటే ఎరిగిన వాడినే వదలడం. త్యాగం గురువారు త్యాగం అంటే ఎరిగిన వాడిని వదలడం. త్యాగం అంటే ఎరిగిన వాడిని. ఓ రైట్ చక్కగా ఏదో నా నోటి గురించి చెప్పేశానండి. లేదండి, ఇది కరెక్ట్. త్యాగం అంటే ఎరిగిన వాడిని వదలటం అంతే. ఇప్పుడు విడివిడిగా చెప్పంటే మన ఇద్దరు ఉంటే కదా చెప్పేదానండి విడివిడి. అవునండి. ఇది 18వ అధ్యాయంలో మొదటి ప్రశ్న, రాబోయే ప్రశ్న అది. కాబట్టి ఇక్కడ ఈ పరిపూర్ణ పరబ్రహ్మము అది నిత్యము సత్యము శాశ్వతము నిరాకారము నిర్వికారము అని చెప్తున్నామే, అది చెప్పేది ఓంకారంతోనే కదా, మాటతోనే కదా. మాటతోనే చెప్పి మాట లేనిదని తెలియాలి. మాట లేనిదని తెలియాలంటే మాట్లాడిన వాడు కూడా లేదని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పే పని లేదు కదా మీకు. దాన్ని తెలియజేసేటువంటి ప్రక్రియలో విగ్రహం పైన పువ్వు పెట్టే దగ్గర నుంచి
మరి సాక్షాత్తు కైవల్య స్వరూపుడై సాక్షాత్తు సద్గురు స్వరూపుడైనంత వరకు సాధన కొనసాగుతుంది అతనిలో సాధన శోధన కొనసాగుతుంది. ఎక్కడ ఎవరిని విమర్శించరాదు, మనం ఏ పూజను తిరస్కరించరాదు. చర్చిని మసీదిని ఎవరి నమ్మకాలు వాళ్ళది ఉండని, ఏదో జైలు మనది ఏం పోయింది. అవునండి. ఒక మతం నుంచి మరొక మతానికి మత మార్పిడులకు పాల్పడరాదు. కాబట్టి చూడండి, మోహాంధకారమున ఆ పరబ్రహ్మను గురించి ఈ ఎరుక శరీరంలో నుంచి ఎందుకు మీరు ఇష్టంగా తిప్పేస్తున్నారు? కరెక్ట్ గా చూపించారు, అట్టే పెట్టండి నాయన. అంతే, అట్లే ఉండండి, అట్లే పెట్టండి, అక్కడి నుంచి వస్తాను. కాల్పనిక భావమును కలుగజేయటకు మాత్రం ఈ పేరు పెట్టబడింది కదా. బాలుడు జన్మించినప్పుడు బాలుడు తనతో పేరు పెట్టుకొని రాడు కదా. అదే విధంగా అచల పరిపూర్ణం కూడా ఏం పేరు పెట్టుకోలేదు, పేరు పెట్టుకోలేదని దాంట్లో సృష్టి లేదు. కానీ తర్వాత అతనికి మనం పెట్టే పేరుతో అతను పిలువబడతాడు. ఎంతవరకు క్లియరా? క్లియర్ అండి, క్లియర్. ఇదే విధంగా ఎరుక ప్రపంచంలో ఆ పరిపూర్ణానికి కొన్ని పేర్లు పెట్టినంత మాత్రాన ఆ పేర్లు దానికి వర్తించదు. అందులో పేరు పెట్టేవాడు లేడు. పేరుందా? ఆ సాంసారిక దుఃఖముచే పీడించబడిన జీవుడు తన కష్టాలను గురించి చెప్పేటప్పుడు ఏ నామంతో పిలిచినా బ్రహ్మతత్వము మారు పలికి అతనికి జవాబిచ్చునో అది ఈ సాంకేతిక నామం. శ్రీకృష్ణ పరమాత్మ నోటి మాటలతోనే చెప్పాడు దాని గురించి. శ్రీకృష్ణ పరమాత్మను మనం పరిపూర్ణుడుగా, పరమ దైవంగా, ఉత్కృష్టమైన దైవంగా భావించాలా. ఆ విధంగా మన ఇంటికి వచ్చిన సద్గురువును కూడా ఆ విధంగా భావించాలా. అతనిలో అటువంటి లక్షణాలు ఉన్నాయి, పెంపొందించుకోవాలి. అతను మన ఇంటికి వచ్చేటువంటి సద్గురుమూర్తి అటువంటి లక్షణాలను పెంపొందించుకొని ఉండాలి. శిష్యుడు కూడా అటువంటి శ్రద్ధ కలిగి ఉండాలి. అంటే అతన్ని గుర్తించటకు ఏర్పడినటువంటి పేరు ఈ బోధాధికారాలు ఉండే పేర్లంతా అటువంటి ప్రవర్తన కలిగి ఉంటే అందరూ ఆరాధిస్తారు. చూడండి, వేదములు జగత్తుపై అనుగ్రహము కలవై తమ దివ్య దృష్టి వలన బ్రహ్మతత్వాన్ని వాక్ ప్రాంతములోనికి తెచ్చుటకు సహాయపడే ఒక మంత్రాన్ని అన్వేషించాయి. రాసిందే చదివానండి నేను, వ్యాఖ్యానం చేస్తున్నానండి. వేదములు జగత్తు పైన అంటే ఈ ప్రపంచం చేయుటకు పరిపూర్ణ పరబ్రహ్మతత్వాన్ని వాక్కు ప్రాంతంలోనికి మాటతో తెలియజేసే ప్రయత్నం చేయడం కోసం మంత్రం తయారు చేశారు. ఏమని? అయ్యా, రెండవ మంత్రం, ఈ మూలము లేని ఈ గుర్తెరిగించడం ఏమీ, ఇది మంత్రం. ఈ మంత్రాన్ని అన్వేషించి 4 అక్షరాలు చెప్పి దాన్ని చెవులో దాన్ని విచారించమంటే వ్యాపారం చేస్తారా మీరు? ద్వాదశి పట్టబయలును ఉద్దేశించినది, లక్ష్యమైనది. కాబట్టి ద్వాదశాంతం, ద్వాదశి కూడా పరిపూర్ణంలో ద్వాదశి లేదు, షోడశి లేదు. కాబట్టి అందువలన ఆ బ్రహ్మతత్వం యొక్క ఏకమేవ అద్వైత స్వరూపమును ఈ మానవ జన్మ సహాయంతో, దీని సహాయంతో, మానవ జన్మ సహాయంతో నడపండి. దీని సహాయంతో వ్యక్త రూపములో అనుభవములోనికి తెచ్చుకొనవచ్చును. ఎంత క్లారిటీ చూడండి. అంటే ఇప్పుడు నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఒకసారిపోయినా పరిపూర్ణుడికి అవగతమే, అనుభవమే. మరి ఇప్పుడు మీరు పరిపూర్ణుడు అన్నప్పుడు మీకు పరిపూర్ణ అనుభవం అవుతుందండి. పరిపూర్ణ అనుభవం కావడం అంటే ఎరుక లేనిదని తెలియడమే కదయ్యా. అంతే, అది జరిగింది కదా మనకి ఇంతకు ముందు కృష్ణ ప్రభువుల తత్వంలో. అది పరిపూర్ణం కావటం అంటే ఎరుక లేదని తెలియటం. ఇప్పుడు నువ్వు ఎవరినైనా విమర్శిస్తావు, పోయా అరే గుడికి పోవద్దు నా దగ్గరికి వచ్చి అంటావా? అది పెద్ద ఎరుక. అది లేదు. నువ్వు తెలిసిన వాడు సుమ్మా హీరో అంటే గొమ్మనుడమని అర్థం, కానీ వీళ్ళు మొత్తం ఊరంతా గాబరా చేయమనే లేదు. కాబట్టి ఆ మంత్రాన్ని ఉచ్చరించి ఆ బ్రహ్మను పిలిచినప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ పరమ పురుషాయ సర్వదేవత వశీకరాయ
సర్వారిష్ట వినాశనాయ సర్వమంత్ర ఛేదనాయ త్రైలోక్యం వశమానాయ స్వాహ. అంటే సద్గురువు ఈ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నాడే, మనం సద్గురువుని చెప్పడమే తప్ప దీని అర్థాన్ని అర్థం చేసుకోవాలి తప్ప మంత్రాలను బట్టి ఏమొస్తుంది? ఈ మంత్రాన్ని ఉచ్చరించి ఆ బ్రహ్మను గురువుని పిలిచిన పిలుపు అండి అది. నేను ఆ పిలుపు గురువుని పిలిచినప్పుడు, మనం ఆ మంత్రంతో గురువుని పిలిచినప్పుడు ఆయన వచ్చి ఈ శిష్యునికి అంత శ్రద్ధ ఉంటే పరిపూర్ణాన్ని తెలియజేస్తాడు. అతడు వెనుక ఉన్నప్పటికీ ముందుకు వచ్చును. 26లో ఉండే గురువు అయినప్పటికీ 25లోకి దిగుతాడు. నీ సహస్రాంలోకి దిగి మాట్లాడతాడు. కానీ ఈ మంత్ర జ్ఞానము యంత్ర జ్ఞానం కాదని గుర్తించాలి. మంత్ర జ్ఞానము శరీరానికి సంబంధించింది కాదు, పరిపూర్ణానికి సంబంధించిందని శ్రద్ధ ఉండే శిష్యుడే తెలుసుకోగలుగుతాడు. అది కానీ ఈ చూసుకోండి, ఈ మంత్ర జ్ఞానము వేదం అనే పర్వతము పైన చెప్తాడు. ఇంకా ఉపనిషత్తు అనే నగరం యొక్క బ్రహ్మ యొక్క పంక్తిలో కూర్చొని ఉండే వారికి మాత్రమే కలుగును, అంటే విచారించిన వారికి మాత్రమే ఫలితం, అది వ్యాపారస్తులకు కాదు. ఈ వ్యాపారం అనే పదాన్ని నేను ఎందుకు అంటున్నానంటే, నేను నీ దగ్గర గాని నువ్వు నా దగ్గర గాని ఏదన్నా పొందాలనుకోవడం పెద్ద వ్యాపారం అయ్యా. కావూరు నాగేశ్వర ప్రసాద్ నుంచి పూజారి వెంకటేశం ఏమన్నా పొందాలనుకున్నాడా? లేదు. మంది వ్యాపారం కాదు. పూజారి వెంకటేశం నుంచి భౌతికమైన వస్తువులు ఏమన్నా కావూరు నాగేశ్వర ప్రసాద్ పొందాలనుకున్నాడా? కాదు, భౌతికంగా కాదు. కాబట్టి మన మధ్యలో వ్యాపారం లేదు. అందుకే ఆ భౌతికంగా పదం మీరు కూడా వారారు. అంటే మీరు సంబంధమైన సంబంధమే. అంటే ఇప్పుడు మీరు ఆశించేటువంటి ప్రయోజనమే నిజమైన ప్రయోజనం. ఆ కోరిక తీరేంత వరకు అది ఉంటది. ఆ కోరిక ఎంతమందికైనా ఉండొచ్చు, అది కోరిక కిందికి రాదు. జ్ఞాన సంబంధమైన కోరిక కింద రాదు, పరమార్థ సాధన కింద వస్తుంది. అంతేనండి. పరమార్థ సాధన శోధనగా మారి మీరే అది అని తెలియబడిపోతుంది. అది దాన్ని మౌన వ్యాఖ్యతోనే నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. నాకు తెలిసింది ఏముండదు. కాబట్టి ఇంతే కాదండి, విశ్వమును సృష్టించుటకు బ్రహ్మకు గల శక్తిని ఈ మంత్రము కేవలము ఒక్కమారు జపించిన మాత్రముననే లభింపజేయు మహిమ కలిగినది కూడా ఈ నామమే. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ నేను కొంచెం చిన్న వ్యాఖ్యానం చేస్తాను చూడండి. ఉన్న పరిపూర్ణంలోనే లేనెరుక తోచింది కదా, కాబట్టి మీరు కూడా చాలా సార్లు మూలము కాని మూలము అనే పదం వాడారు, నేను కూడా వాడాను. అందుకని ఇది కారణం కాని కారణం అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇంటికి సంబంధం లేకుండానే బాడిగింట్లో వచ్చి ఒక కుటుంబము పిల్లలతోనూ ఉద్యోగంతోనూ హాయిగా వెలిసెల్లుతూ ఉంటే దానికి ఇల్లు కారణం అని చెప్తామా? లేదు. అదే విధంగా పరిపూర్ణంలో ఎరుక తోచింది కాబట్టి కారణం కాని కారణము, మూలము లేని మూలము, చెప్పకనే చెప్పాలా వెనకనే వినాలా అనేటువంటి మాటలంతా కూడా శబ్దంతోనే చెప్తాము అవగాహన కొరకంటే. కాబట్టి వీర శ్రేష్ఠుడైనటువంటి ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, ఈ సృష్టికి పూర్వము సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ నన్ను మర్చిపోయినాడయ్యా, అందుకే సృష్టిలో కొట్టుమిట్టాడుతా ఉన్నాడయ్యా. అంతే, ఏం లేదు. పట్టుకోండి, అయిపోయింది టైం కూడా. సృష్టికి పూర్వము బ్రహ్మ అంటే సృష్టికి సంబంధించిన బ్రహ్మ నన్ను మర్చిపోయినాడయ్యా అంటే పరిపూర్ణాన్ని మర్చిపోవడం వల్లే ఇవంతా తిప్పలయ్యా మీకు. అది మర్చిపోయిన పరిపూర్ణ నీకు గుర్తు తెచ్చేస్తున్నాను, చేసేది ఏం లేదండి. అంతే, అదేందో రేపు చూద్దామండి. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసేనయ్యా. సచ్చిదానందంబునే సద్గురు ఓంకారమని ఎందురు, ఓంకారము నుండియే సృష్ట్యాది వేదములు యజ్ఞములును, కనుకనే వేదంబులు మంత్రములు పఠించుటకు ముందుగా ఓంకార నాదంబును తప్పక పలికి ప్రారంభింతురు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు అర్థం అండి. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య
శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అని సుఖయోగి సాంది పరుసుల వరుస అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అని సుఖయోగి సాంది పరుసుల వరుస దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి
సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జయరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశున కంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా. అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం.